హలో ఫ్రెండ్స్, శంబాలా సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కింది. కథ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఆకాశం నుంచి భూమి మీదకి ఒక చిన్న రాయి పడుతుంది. అది సాధారణ రాయి కాదు, ఒక రకమైన ఆస్ట్రాయిడ్. అది శంబాలా అనే గ్రామంలో పడిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోతాయి. ఆ ఊర్లో ఏదో వింత సమస్య మొదలవుతుంది. అసలా సమస్య ఏంటి, ఆ రాయి వల్ల ఏం జరిగింది, ఆ ఊరి ప్రజలు దాన్నించి ఎలా బయటపడ్డారు, ఇదే సినిమా మొత్తం కథ. ఈ సినిమా గురించి ముందు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మూవీ టీం ఈ కథని చాలా హానెస్ట్గా చెప్పాలని ట్రై చేసింది. ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కథని పక్కదారి పట్టించలేదు. పాటలు, లవ్ ట్రాక్, అనవసరమైన కామెడీ ట్రాక్స్ ఇవేవీ ఇరికించకుండా స్టోరీకి అవసరమైన సీన్స్తోనే సినిమా నడిపించే ప్రయత్నం చేశారు. అది నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన పాయింట్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా చాలా స్టడీగా ముందుకు వెళ్తుంది. ఇది ఏంటి, ఎందుకు జరుగుతోంది అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని డీసెంట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడా ఓవర్ ఎగ్జైట్ చేయరు, కానీ బోర్ కూడా కొట్టనివ్వరు. ముఖ్యంగా మధ్యలో లవ్ స్టోరీ ఇరికిస్తారేమో అనే భయం నాకున్నింది, కానీ అలా చేయకపోవడం చాలా రిలీఫ్ ఇచ్చింది. సినిమాలో ఒక కీలకమైన బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ సమస్య ఎందుకు మొదలైంది అన్నదాన్ని చెప్పడానికి ఆ బ్యాక్ స్టోరీ ఉపయోగపడుతుంది. ఆ పోర్షన్ బాగానే వర్క్ అయింది, కన్విన్సింగ్గా అనిపించింది. అక్కడ కొన్ని విజువల్స్ పరంగా లిమిటేషన్స్ ఉన్నా కథపరంగా మాత్రం ఆ బ్యాక్ స్టోరీ సరైన జస్టిఫికేషన్ ఇచ్చింది. ఆ సీన్లో వినిపించే నరేషన్ కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఇదేదో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పలేం, కానీ డీవియేషన్స్ లేకుండా స్టోరీ మీద ఫోకస్ పెట్టి నడిపించిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని మాత్రం బాగానే నిలబెట్టింది. సెకండ్ హాఫ్ కూడా మొదట్లో బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ ఒక దశ తర్వాత అసలు ప్రాబ్లం ఏంటో పూర్తిగా రివీల్ అయిన తర్వాత సినిమా గ్రాఫ్ కొంచెం డౌన్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి సమస్య ఏంటో మనకు తెలిసిపోయాక అదే సమస్యని మళ్లీ చూపించడం వల్ల రెపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది. అక్కడే సినిమా కాస్త లూజ్ అవుతుంది. ఇది హారర్ మిస్టరీ జానర్లో వచ్చే సినిమా కాబట్టి ఇంకా బాగా భయపెట్టే ఛాన్స్ ఉన్నింది, కానీ ఆ అవకాశాన్ని ఫుల్గా ఉపయోగించుకోలేకపోయారు. కొన్ని సీన్స్లో టెన్షన్ క్రియేట్ చేయాలనుకున్నారు, కానీ అవి అంతగా వర్క్ కాలేదు. నిజంగా చెప్పాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఉంటే సినిమా ఎఫెక్ట్ డబుల్ అయ్యేది. క్లైమాక్స్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. చాలామందికి అది ముందే గెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఎక్కువ చూసిన వాళ్లకు. కానీ ఆ ట్విస్ట్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం ఓకే అనిపించింది. ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు, కానీ అది పూర్తిగా కనెక్ట్ కాలేదు. బీజిఎం విషయానికి వస్తే సినిమా మొత్తం డీసెంట్గానే ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే బీజిఎం బాగానే వర్క్ అయింది. అక్కడ సీన్స్కి కొంచెం బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ మాత్రం ఇంకా బెటర్గా ఉండొచ్చు. విలేజ్ బ్యాక్డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్ అంటే విజువల్స్ చాలా కీలకం, కానీ కొన్ని చోట్ల షాట్స్ చాలా సింపుల్గా టీవీ సీరియల్ ఫీల్ ఇచ్చేలా అనిపించాయి. అక్కడ కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా లుక్ ఇంకాస్త రిచ్గా ఉండేది. ఇక పెద్ద మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్. కొన్ని షాట్స్లో విఎఫ్ఎక్స్ చాలా పూర్గా కనిపిస్తోంది. బడ్జెట్ లిమిటేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కథకి విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఆ విభాగంలో సినిమా బలహీనంగా ఉంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ మంచి నటన చూపించారు. ఆయన ఈ పాత్రకి బాగా సూట్ అయ్యారు. ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా హానెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన సరైన దారిలో ఉన్నారనే ఫీలింగ్ వచ్చింది. అర్చనా అయ్యర్ కూడా ట్రెడిషనల్ లుక్లో బాగానే కనిపించారు. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగానే చేశారు, కానీ కొందరు మాత్రం ఓవర్ యాక్ట్ చేశారేమో అనే ఫీలింగ్ ఇచ్చారు. మొత్తంగా చెప్పాలంటే శంబాలా ఒక యావరేజ్ మిస్టరీ థ్రిల్లర్. బ్యాక్ స్టోరీ, ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉండడం దీని ప్లస్ పాయింట్స్. నెగటివ్స్ ఉన్నా కూడా ఆది సాయి కుమార్ రీసెంట్ సినిమాలతో పోలిస్తే ఇదొక స్టెప్ అప్ అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.